వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పండగ వేళ గోల్డ్ పరుగో అంటూ దూసుకుపోతోంది. గ్లోబల్ ఎఫెక్ట్తో గోల్డ్ తగ్గేదిలే అంటూ పైపైకి వెళ్తోంది. ఇవాళ తులం బంగారం ధర 1,21,000 రూపాయల మార్కును దాటింది. ఇవాళ తులం బంగారం ధర మరో 1,150 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,21,100 రూపాయలు. నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. డాలర్ బలహీనతతో గోల్డ్ రేట్స్కు రెక్కలు వచ్చాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ వైపు చూస్తున్నారు. గత 14 ఏళ్లలో గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తాజాగా ఔన్స్ గోల్డ్ రేట్ $3,900 సమీపంలోకి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తున్న గోల్డ్ గత నెల రోజుల్లో 12% పైగా పెరిగింది. మరి బంగారం పరుగు ఎంతవరకు, వెండి కూడా తగ్గేదే లేదంటోంది. వెండి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా, ఇన్ డీటెయిల్గా మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మానేపల్లి జ్యువెలర్స్ ఎండీగా ఉన్న గోపికృష్ణ గారు. గోపికృష్ణ గారు, బంగారం పరుగులు మనం చూస్తున్నాము. ఎప్పుడూ లేని ఆల్ టైమ్ రికార్డు ధర కనిపిస్తోంది. నిన్న ఈ రోజు పోల్చుకుంటే దాదాపు 3,000 వరకు పెరిగిందంటున్నారు. మీకు ఎలా ఉన్నాయి సార్ కొనుగోళ్లు, ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? కమింగ్ అప్ టు ద గోల్డ్ ప్రైస్ అండి, పాస్ట్ హిస్టరీతో చూస్తే ప్రతిసారి చూస్తున్నాము ఇన్ గ్లోబల్లో ఏ ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి యుద్ధ వాతావరణం ఉన్నా, పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా బంగారం పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇంత బుల్ రన్ చూడలేదు, విచ్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. Last 2 months low, there is an almost 20% plus growth in gold, and well as almost 35 to 40% growth in silver. So ఫాస్ట్ గా ఇంత పెరగడం అనేది ఎప్పటి వరకు చూడలేదు. ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ప్రతిరోజు ఒక రికార్డ్ ప్రైస్ అని చెప్పవచ్చు. జ్యువెలరీ మార్కెట్ లో ఎవ్రీడే మనం చూసే ప్రైస్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. సో దీనిపైన మార్కెట్ పైన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్, దసరా దివాళీ ఎలాంటి మార్కెట్ అంటే ఇండియాలో హైయెస్ట్ గోల్డ్ సేల్స్ అయ్యే మార్కెట్. వీ కెన్ సే ఇట్ ఇస్ గోల్డ్ ఫెస్టివల్ చెప్పాలి అంటే, బికాస్ ఈ పీరియడ్ లో గోల్డ్ కన్సంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీరియడ్ లో కూడా ఇంత హై ప్రైసెస్ ఉండడం అనేది ఒక బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ జ్యువెలరీ సేల్స్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా కారణం ఏంటి, వై ఇట్ ఈస్ మూవింగ్ అవే అని అనలైజ్ చేస్తే, సో గత కొన్ని రోజుల్లో చూస్తున్నాం ఎవ్రీ టైమ్ వి సీ సమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్, ఫ్రమ్ ద ట్రంప్ సేయింగ్ అబౌట్ దిస్ రిస్ట్రిక్షన్స్, ఆ టాక్సెస్ అండ్ ఈ టాక్సెస్. సో గ్లోబల్ గా అందరికి కూడా ఒక ఏంటి, ఈ యుఎస్ పైన ఒక ఇంపాక్ట్ ఏంటంటే హౌ సర్టెన్లీ దే గోయింగ్ టు బి దేర్, ఈ పాలసీస్ ఎట్లా చేస్తారు, అందరి దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ కి ఏమైనా రిస్ట్రిక్షన్ పెడతారా, ఏం చేస్తారన్న భయంతో సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, దేశాలు కానివ్వండి, అందరూ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ద కన్సెప్షన్, గోల్డ్ కన్సెప్షన్ పెరిగింది. లాస్ట్ 3 months లో చూస్తే స్టాటిస్టిక్ లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ అండి. దే ఆర్ ఎగ్జిటింగ్ ద foreign currency like dollars and they're buying gold because they feel that gold is a safe haven for now, next in the coming days and the future. So bull run అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. as well as India lo gold price is more high because rupee is more weaker. Rupee is also one of the highest price, almost reaching to 88.8, which is one of the highest అని చెప్పవాలి కరెన్సీ వైస్ లో చూస్తే. ఇక్కడ రూపీ is weak అవుతుంది, as well as international global spot price increase అవుతుంది. సో దీంతో we are seeing a bull run అండి. So we have to wait and watch how international and globally things are going to be there. So దీని ప్రకారంగా we can see how the gold next future ఎలా ఉంటుంది అనేది మనం అనలైజ్ చేయొచ్చు. రైట్ సాయి గారు, మనం గోల్డ్ రేటు అమాంతంగా పెరిగిపోయింది అంటే మరి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, అంటే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకంటే చాలామంది ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే గోల్డ్ మీద ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా పెట్టకూడదా? కొందరు ఏమనుకుంటున్నారంటే ఇంత సడన్గా పెరుగుతుంది కదా, మళ్ళీ సడన్గా పడిపోద్దేమో, ఎందుకంటే లైక్ స్టాక్స్ వీటిని పరిగణలోకి తీసుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. మీ అంచనా ఏంటి? సో యాక్చువల్గా ఇప్పుడే గోపాలకృష్ణ గారు చెప్పినట్టు కూడా $2,600 ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఉన్నది. ఎప్పుడు అంటే ఇంతటి గ్రోత్ కానీ ఇంతటి డిమాండ్ కానీ గతంలో ఎప్పుడూ లేదు. ఏకంగా $3,800, $4,000 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ ధరలు వెళ్తున్నాయి. అదే సిల్వర్ చూసుకున్నా కూడా $40 ఉన్న ఔన్స్ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ $47-48 దాకా వెళ్తుంది. సో ఇంతటి మొమెంటం కానీ ఆర్ఎల్స్ ఇంతటిది కానీ లేదు. బట్ చాలామంది మార్కెట్లో చెప్తుంది, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీస్ చెప్తుంది దాదాపుగా గోల్డ్ ఇక్కడ నుంచి $6,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ మనం 4,000 దగ్గర ఉన్నాం ఆల్మోస్ట్. అంటే స్టిల్ ఇంకా ఇక్కడ నుంచి 50% దాకా గ్రోత్ పొటెన్షియల్ గోల్డ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు ఈ రోజు? అంటే ఇప్పుడు ఈ రోజు 1,10,000 ఉందనుకోండి, ఇంకొక 50,000 దాదాపు 1,50,000 పైన వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాకపోతే అది ఇమీడియట్ గా అవుతుందని చెప్పలేము. గోల్డ్ ఎప్పుడైనా ఏంటంటే గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా సరే గోల్డ్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో అంతే ఫాస్ట్ గా వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా
కూడా చాలా సందర్భాల్లో మనం చరిత్ర చూసుకుంటే వచ్చింది. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా, పర్వాలేదు, అంటే స్టేబుల్గా వెళ్ళే అవకాశం ఉందా? సో స్టేబుల్గా ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండి. అంటే నేను ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్గా నేను ఒక కామన్ మ్యాన్ యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం నేను ఇప్పుడు అయితే ఫ్రెష్గా గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేయలేను పెద్ద మొత్తంలో. ఇక పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే తప్పదనుకోండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మాత్రం రైట్ టైం కాదు. మేబీ ఇక్కడ కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే గోల్డ్లో చాలా క్లియర్ కట్గా. ఎన్ని రోజులు పట్టొచ్చు, ఎన్ని రోజుల వరకు? సో స్పెసిఫిక్గా చెప్పలేము, ఎందుకంటే దానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏ రోజు రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. సో ఆయన మైండ్లో ఈ రోజు వచ్చిన నిర్ణయం రేపు పొద్దున అది అమల్లోకి వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే గోల్డ్ పెరగడానికి తగ్గడానికి డిమాండ్ అండ్ సప్లైతో పాటు సిస్టమేటిక్గా కొన్ని కారణాలు ఉండేవి. ఇప్పుడు ఆ సిస్టమేటిక్ రిస్కులు కానీ ఆర్ఎల్స్ అలాంటి పరిణామాలు కానీ గోల్డ్ ఏమి ఉండట్లేదు. జస్ట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ఆధారంగా మార్కెట్స్ అన్ని కదలికలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం ఆయన మైండ్లో ఎలా ఉంటుంది అన్న విషయం మనం పెట్టుకొని గోల్డ్ ధర పెరుగుతుందా తగ్గుందా అని చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆర్టిఫిషియల్గా పెరిగింది గోల్డ్ అయితే. బట్ దీనికంటూ ఒక బేస్గా ఫండమెంటల్స్ ఫామ్ అయినవి కానీ బట్ ఈ రోజు దీనికి ఇలా పెరగడానికి కారణం అవుతుంది అన్నది మాత్రం ఏం చెప్పలేము. బట్ ఇలా ఏదైతే పెరిగిందో అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. సో భారీ ఎత్తున కమిట్ చేయడానికి, భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం దిస్ మే నాట్ బి ద రైట్ టైం ఇన్ ద రైట్. అంటే ఇన్వెస్టర్లు ఈ సమయంలో భారీగా పెట్టుబడులు పెట్టే అనువైన సమయం అయితే కాదు, ఎందుకంటే ఇంతగా పెరిగింది కాబట్టి. దానికి తోడు మనకు దరిద్రం ఏంటంటే రూపీ కూడా క్రమంగా వీక్ అయిపోతుంది. ఇప్పుడే సార్ కూడా అన్నట్టు అది మెల్లగా 90 రూపాయలు అయిపోయేట్టు కనిపిస్తుంది డాలర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అటు యుఎస్లో ఒకటి వృద్ధి రేటు కొద్దిగా నిరసిస్తుంది, అనుకున్నంతగా జాబ్ మార్కెట్ గొప్పగా లేదు. డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ ఇంకా యుఎస్ మీద మనకంటే ఎక్కువగానే ఉంది. బట్ రూపీ వీక్ అవడం వల్ల డబుల్ వ్యామీ అంటాం. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి, ఇక్కడ రూపీ తగ్గుతుంది. రెండు ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మనం కామన్ మ్యాన్ కి రీటైలర్స్ కి ధరలు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. రైట్. మరి గోపికృష్ణ గారు, ఇప్పుడు ఇది సీజన్, దసరా, దీపావళి, బంగారం కొనుగోళ్లు కూడా ఉంటాయి. కానీ రేటు పెరిగింది కాబట్టి కస్టమర్స్ మరి బంగారం కొంటున్నారా, లేదంటే ఆలోచిస్తున్నారా, లేదంటే ఒక 10 తులాలు కొనాలనుకున్న వాళ్ళు ఒక 5 తులాలు అట్లా తగ్గించి ఏమైనా కొంటున్నారా? సతీష్ గారు, మీకు ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే రీసైకిల్ గోల్డ్ మార్కెట్స్ లోకి వస్తుందని బాగా చర్చ నడుస్తుంది. అండ్ టైటాన్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా మీరు కొత్త గోల్డ్ కొనే బదులు పాత గోల్డ్ ఇచ్చి కొత్త గోల్డ్ తీసుకోండి అన్న స్కీమ్స్ కూడా ప్రకటిస్తున్నాయి. మేబీ సార్ చెప్పగలరేమో. రైట్. గోపికృష్ణ గారు, I'll tell you అండి. ఫస్ట్ థింగ్ అండి, కమింగ్ అప్ టు ద గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? సో హౌ డు వి అనలైజ్ అంటే ఒక రాబోయే రోజుల్లో బంగారం రేటు పెరుగుతుంది తగ్గుతుంది ఎట్లా అనలైజ్ చేస్తాము? అసలు రేట్ ఎందుకు పెరిగిందని అనలైజ్ చేస్తాం కాబట్టి దీన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పగలుగుతాం. సో ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పలేము, ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేము. కానీ ఉన్న సిచ్యువేషన్స్ లైక్ యూ సీ ద జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్ గా ఉన్న దాంట్లో అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీ వాట్ వీ కెన్ సీ ఇన్ ద గ్లోబల్లీ. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ద ఓన్ రూల్స్ అండ్ ఓన్ పాలసీస్ అండ్ దే హ్యావ్ ద ఓన్ పాత్ టు గ్రో. సో ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, దే హ్యావ్ టు గ్రో ఇట్ అంటే ఆబ్వియస్లీ కఠిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దేనిపైన అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో తీసుకుంటారు. ఇప్పుడు యూఎస్ లో చూస్తున్నాం, ప్రతి యాంగిల్లో కూడా యూ సీయింగ్ ఇట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో దే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద గ్లోబల్ కంట్రీస్. సో దీని వల్ల ముఖ్యంగా అంటే అసలు టూకీగా చూసుకుంటే ఇది ఎప్పుడు తగ్గుతుంది బంగారం రేటు? గ్లోబల్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా శాంతిగా ఉండి ఎవ్రీవన్ హ్యాస్ their own job to do and things are right and అంటే దెన్ గోల్డ్ ఆబ్వియస్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో అలా ఏమైనా కనిపిస్తుందా మీకు అలా అవుతుంది అని చెప్పేసి? ఐ డోంట్ థింక్ సో. బికాస్ ఖచ్చితంగా ఏదైనా కరెక్షన్ వస్తే ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ లైక్ మళ్ళీ మీకు 80,000 90,000 బంగారం వస్తుంది అనేది మాత్రం రాని విషయము. ఒక షార్ట్ టర్మ్ యూ కెన్ సీ ఏ కరెక్షన్. ఇప్పుడు వీ హావ్ సీన్ ఆల్మోస్ట్ 30% ప్లస్ గ్రోత్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఖచ్చితంగా కరెక్షన్ ఆఫ్ 5% or 8%, మాక్సిమం 10%. మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. ఆన్ ద వరల్డ్ లో చూస్తే నెక్స్ట్ ఇయర్ లో చూస్తే వీ కుడ్ సీ ఎ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ గోల్డ్ అని చెప్పవచ్చు. సో $1,000 వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. $2,600 నుంచి ఇంచువేలు $3,800 బంగారు రేట్ రావడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా పెరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో $4,500 నుంచి $5,000 వెళ్ళడం కూడా పెద్ద విచిత్రం ఏం కాదండి. ఇఫ్ థింగ్స్ నెక్స్ట్ 6 months వరకు ఇలానే ఉందనుకుంటే ఖచ్చితంగా గ్లోబల్ లో ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇస్ రూపీ కరెన్సీ ఎక్స్చేంజ్. ఎందుకంటే ఏ దేశం అన్నా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, స్పెషల్లీ ఇండియా. మన దగ్గర ప్రొడక్షన్ ఆర్ మైనింగ్ అనేది ఏమీ లేదు. సో వీఆర్ డిపెండ్ ఆన్ గ్లోబల్లీ. సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా గోల్డ్ కి చాలా వరకు పోతుంది. సో ఖచ్చితంగా రూపీ వాల్యూ అనేది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇఫ్ రూపీ ఇస్ గెటింగ్ స్ట్రాంగర్, గోల్డ్ రేట్ ఇండియాలో కొద్దిగా తక్కువ ఉండే అవకాశం. ఇఫ్ రూపీ ఇస్ గెటింగ్ వీకర్, ఖచ్చితంగా గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుంది. And coming up to the consumption,
సో మీకు ఇందాక చెప్పాను, దసరా దివాళీ అనేది వన్ ఆఫ్ అ బిగ్ గోల్డ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో ప్రతి ఒక్కరు బంగారం కొంటారు ఎంతో కాస్త. ఈవెన్ ఎ పర్సన్ హు వాంట్ టు బై 5 grams, 1 gram, 50 grams, 100 grams, దే బై ఇట్. ఎందుకంటే దే హ్యావ్ ఎ సెంటిమెంట్, ప్రతి దివాళీకి ప్రతి దసరాకి కొద్దిగా బంగారం కొనాలి, ఇక ఇంట్లో వచ్చే నెక్స్ట్ కార్యక్రమాలకు అది ఇదిగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడున్న సెంటిమెంట్ ఏంటి, ఎప్పుడైనా మన హిస్టరీ చూసి తెలుసుకుంటాం. సో మీరు గోల్డ్ లో పెట్టుబడి పెట్టింది చూస్తే అంటే ఐ జస్ట్ టెల్ యూ ద హిస్టరీ. సో 2010 నుంచి చూస్తే 2010 to 2012 లో చూసుకుంటా అండి, దెర్ ఇస్ ఆల్మోస్ట్ 30% గ్రోత్ ఇన్ గోల్డ్ అండి. ఫ్రమ్ 2012 to 2016 and 17 చూసుకుంటే గ్రోత్ తక్కువ ఉంది. సో బట్ ఆఫ్టర్ 2017 and 2018 గోల్డ్ లో మళ్ళీ వీ హావ్ సీన్ కైండ్ ఆఫ్ ఎ రన్. సో వేర్ అంత దూరం నుంచి కాకుండా పాస్ట్ 3 years నుంచి చూస్తాం. సో 2022 సంవత్సరము, 23 సంవత్సరం, 24 చూస్తే ఎవ్రీ ఇయర్ దర్ ఇస్ వెరీ మచ్ పాజిటివ్. సో 2022 దర్ సేయింగ్ అరౌండ్ 14 to 15% ఆఫ్ గ్రోత్ ఇన్ గోల్డ్ అండి. అండ్ 24 లో చూస్తే 25% గ్రోత్ అండి. అండ్ 25 లో చూస్తే ఇప్పటి వరకు దట్స్ ఆల్మోస్ట్ 45% గ్రోత్ అండి. సో ఈ ప్యాక్ట్ ఆఫ్ లాస్ట్ 3-4 years నుంచి చూస్తున్న ఇంటర్వల్స్ లో ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇంతగా రిటర్న్స్ లేవు. సో గోల్డ్ లో వచ్చే రిటర్న్స్ చూసి చాలా మంది దే వాంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ముఖ్యంగా చెప్తాను, కొనే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటే గోల్డ్ కాయిన్స్. ఎప్పుడైనా మనకు బంగారంలో పెట్టుబడి పెడుతుంది నష్టం అనేది లేదు. మేబీ ఇప్పుడు కరెక్షన్ 5-10% వచ్చినా డౌన్ ద లైన్ నెక్స్ట్ 2 quarters 3 quarters కి తప్పకుండా వీ కుడ్ సీ ఏ పాజిటివ్ ట్రెండ్. అండ్ ఎక్కువ మంది ఎవరు కొంటారు, ఇంట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా కానివ్వండి, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే పెళ్లి కానివ్వండి నగదు కొంటారు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనే పదం ఎక్కువ చూడటం కాదు, బ్లైండ్ గా చూస్తే ఈ ఏడాది నేను కొన్నాను, నెక్స్ట్ ఇయర్ కి నాకు పెరుగుతుందా లేదా అనేది ఆలోచిస్తారు. అంతేకాని ఇప్పుడు నేను కొంటున్నాను నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచించారు. గోపకృష్ణ గారు, మరి రేటు పెరిగింది కదా, కొనుగోళ్లు ఎక్కువగా తక్కువగా ఉన్నాయా? అదే చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా 1 kg బంగారం అమ్మాలి అనుకోండి, దాదాపు 30 కస్టమర్లు పర్చేస్ జనరల్ షాపింగ్ చేస్తే 1 kg బంగారం అమ్మకం అవుతుంది. ఇప్పుడు అదే కేజీ బంగారం అమ్మాలి అంటే 30 customers కాకుండా 50 మంది కస్టమర్స్ షాపింగ్ చేస్తే కేజీ బంగారం అమ్ముడుపోతుంది. ఏమవుతుంది, అందరు కరెన్సీ రూపంలో బడ్జెట్స్ అంతే, 5 లక్షల్లో నగ కొనుక్కోవాలి, 10 లక్షల్లో నగ కొనుక్కోవాలి. అంతేగాని ఇప్పుడు ఉన్న రేట్స్ లో 10 లక్షలకు ముందు 120 grams వచ్చే బంగారం ఇవాళ 10 లక్షల్లో 90 grams వస్తుంది. దిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సేల్. ఎప్పుడైనా ప్రైస్ స్టేబుల్ గా ఉంటే బాగుంటుంది. ఈ ప్రైస్ అనేది ఈ బుల్ రన్ ఇలా ఉంటే ఖచ్చితంగా రిటైల్ సేల్స్ లో ఇబ్బంది అనేది ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ ఈ రేట్ లో కూడా సేల్స్ ఆర్ గుడ్ అనేది ఎందుకు రీజన్ అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది వాళ్ళకే, కాబట్టి ఈ గోల్డ్ సేల్స్ అనేది ఇప్పుడు కూడా అంత బాగున్నాయి. రైట్. మరి ఇక వెండి కూడా బాగా పెరుగుతుంది అంటున్నారు. మరి వెండిలో పెట్టుబడులు పెట్టొచ్చా? అంటే ఆ పెట్టుబడులు ఏ రూపంలో పెట్టాలి, వెండి భవిష్యత్ ఎలా ఉంటుంది, దానిపై నిపుణులు ఏమంటారు? పరుగులు తీస్తున్న బంగారం తగ్గేదేలే అంటున్న వెండి. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టొచ్చా పెట్టకూడదా, భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా, ఏం జరగబోతుంది? ఈ అంశంకి సంబంధించి స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సాయి గారు, ఇక్కడ ఒకటి బంగారం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంత సేఫ్టీ కాదు, కొంత వెయిట్ చేయాలని అంటున్నారు. బట్ వాట్ అబౌట్ సిల్వర్? ఎప్పుడూ లేనట్టుగా సిల్వర్ రేట్ అమాంతంగా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతోంది? ఇప్పుడు సిల్వర్లో పెట్టుబడులు పెట్టొచ్చా, పెడితే ఏ రూపంలో పెట్టాలి? సో ఇదే డిబేట్ మనం గతంలో 10TV స్టూడియోలో చేసాం. $2,600 ఉన్నప్పుడు అప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా చాలా క్లియర్గా చెప్పాం గోల్డ్ ఇక్కడ నుంచి $3,000 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ మే బి ద రైట్ టైం మేబీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పాయింట్లో అని. యాజ్ ఎ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా, యాజ్ ఎ రెగ్యులర్గా ఎకానమీని స్టడీ చేసే పరంగా ఎప్పుడైనా సరే మీరు ₹100 ఇన్వెస్ట్ చేస్తారంటే కేవలం 5 నుంచి 10% వరకు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలని మేము చెప్తాం. సో ఫిజికల్ గోల్డ్ కన్సంప్షన్ ఆర్ఎల్స్ మనం ఒంటి మీద ధరించే బంగారాన్ని దీన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడలేము, ఎందుకంటే అది పర్సనల్ కన్సంప్షన్ కిందకి అవుతుంది కాబట్టి. బట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా గోల్డ్ని చూడాల్సిన అవసరం, ఎలా అయితే డెవలప్డ్ ఎకానమీస్ చూస్తున్నామో మనం కూడా అలా చూస్తున్న పరిస్థితి వస్తుంది. అందువల్ల ETFస్లో కానీ వాటిలో కానీ డిజిటల్ గోల్డ్లో కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి. సిల్వర్ మీరు క్లియర్గా అడిగినట్టయితే మేబీ సిల్వర్ కూడా ఇక్కడ నుంచి రాబోయే 5 ఏళ్లలో $3 లక్షల క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది మెజారిటీ డిబేట్ అవుతున్న అంశం. ఎందుకంటే లాస్ట్ 1 yearలోనే గోల్డ్ దాదాపు 54% పెరిగింది. అండ్ ఇంకొక డేటా చూస్తే లాస్ట్ 3 yearsలో CAGR అంటాం, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా లాస్ట్ 3 yearsలో 36% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. అంటే ప్రతి ఇయర్ 36% సిల్వర్. నేను సిల్వర్ గురించి మాట్లాడుతున్నా. లాస్ట్ 1 yearలో 54% పెరిగింది. లాస్ట్ 3 yearsలో CAGR ఆల్మోస్ట్ 36% దాకా పెరిగింది. అండ్ లాస్ట్ 1 yearలో లాస్ట్ 5 yearsలో మనకు 57 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1,40,000 దాకా, అంటే లాస్ట్ 5 yearsలో 20% తగ్గకుండా సిల్వర్ కూడా పెరుగుతూ వచ్చింది. స్టిల్ ఇక్కడ నుంచి కూడా సిల్వర్కి, ఎందుకంటే సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా వస్తుంది. గోల్డ్కి ఏంటంటే కన్సంప్షన్ ప్యాటర్న్ కంటే
హెడ్జింగ్ మెకానిజం పెట్టుకోవడము అండ్ వివిధ అపెక్స్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంకులు గోల్డ్ కొనుగోలు చేయడం వల్ల గోల్డ్ పెరుగుతుంది. కానీ బట్ సిల్వర్కి ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. అంటే మేబీ మన సోలార్ విషయంలో కానీ లేకుంటే ఈవీస్ విషయంలో కానీ వాటన్నిటిలో కూడా సిల్వర్ వాడుతూ ఉన్న తరుణంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా సిల్వర్ మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే గోల్డ్ కంటే సిల్వర్ మీద నేను ఇంకా బెట్ చేయమని చెప్తాను. ఒకవేళ ఎందుకంటే అది కామన్ మ్యాన్ రీచ్ లో కూడా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు. ఐ బెట్ సిల్వర్ రదర్ దాన్ గోల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండి. రైట్. ఒకవేళ వెండిలో పెట్టుబడులు పెట్టాలంటే ఎలా పెట్టాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ని, నేను 1 కేజీ వెండి కొనే డబ్బులు 1,40,000 ఉన్నాయి నా దగ్గర. అలా దాచి 1 కేజీ బంగారు 1 కేజీ వెండి కొనుక్కొని నేను పెట్టుకోవడం బెటరా, లేదంటే వెండికి కూడా లైక్ గోల్డ్ లాగా ఈటీఎఫ్స్ అట్లాగా మోడల్ ఏమైనా ఉందా? సిల్వర్ ఈటీఎఫ్స్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అండి. బట్ ఏంటంటే మెజారిటీ స్టిల్ ఇంకా ఇండియాలో రాని కల్చర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం వెళ్ళి ఏదైనా షాప్కి వెళ్ళి జ్యువెలరీ కొనుగోలు చేస్తేనే ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మన కళ్ళకి కనిపిస్తుంది, మన టచ్ అండ్ ఫీల్ ఉంటుంది అన్నది అన్న ఒక ఫీల్ మనకి. సేమ్ సిల్వర్లో కూడా అదే పరిస్థితి. బట్ సిల్వర్లో ఏంటంటే మెజారిటీ మేకింగ్ ఛార్జెస్ అవేం ఉండవు కాబట్టి వెదర్ యూ కెన్ బై సిల్వర్ గోల్డ్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ అట్ హోమ్. మేబీ బిస్కెట్స్ రూపంలో కానీ ఆర్ఎల్స్ బార్స్ రూపంలో కానీ మీరు పర్చేస్ చేయవచ్చు. ఆర్ఎల్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ మీరు తీసుకున్న అంటే ప్లేట్స్ కానీ అలాంటివి తీసుకున్నా మళ్ళీ మీరు సేల్ చేసేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాటికి మేకింగ్ ఛార్జెస్ కానీ విఎస్ కానీ ఎక్కువగా ఉండవు కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఈటీఎఫ్స్ ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఫిజికల్ సిల్వర్ ఆల్సో. సిల్వర్ వరకు. మరి సిల్వర్ వరకు. గోల్డ్ విషయంలో నేను గతంలో కూడా అదే ఒకటే మాట చెప్తూ వచ్చానండి. గోల్డ్ మీరు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారంటే మీరు యూ హ్యావ్ టు క్లాసిఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు దాన్ని ఫిజికల్ కన్సంప్షన్ కోసం యూస్ చేస్తున్నారా లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినప్పుడు ఆల్ టుగెదర్ మీ మైండ్ సెట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 100 రూపాయలు పెట్టి గోల్డ్ కొనుగోలు చేస్తున్నారంటే అందులో 15 నుంచి 20 రూపాయలు విఏ రూపంలో వాల్యూ ఎడిషన్ రూపంలో మీరు డబ్బులు ఫస్ట్ ఇనిషియల్గానే చెల్లించేస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ కొంటే మీరు జ్యువెలరీ కొంటున్నారు, విఏ రూపంలో 15 నుంచి 20% మీకు ఆబ్వియస్ గా పడిపోతుంది జ్యువెలరీ కొంటే. అంటే మీకు ఆ 100ని 120 పెట్టి కొంటున్నాం, ఆ 120 పైన మీకు వస్తేనే మీకు రాబడి వస్తుంది. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ వర్కౌట్ అవుతుంది. అదే మీరు డిజిటల్ రూపంలో కొన్నారు ఆర్ఎల్స్ ఈటీఎఫ్ రూపంలో కొన్నారు అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అమ్ముకోవాల్సినప్పుడు ఈజీగా అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం మీరు ఈటీఎఫ్స్ని కానీ డిజిటల్ గోల్డ్ని ప్రిఫర్ చేయడం మంచిది. ఇంకా ఫిజికల్ గోల్డ్ అనుకున్నప్పుడు దాని గురించి మనం పెద్దగా చెప్పలేము, దాని ఇన్వెస్ట్మెంట్గా కూడా చూడలేము. ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం ఈటీఎఫ్సే అండి, చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. రైట్. గోపికృష్ణ గారు, అంటే ఇప్పుడు కొనుగోలులో ఎక్కువ మంది డైరెక్ట్గా అంటే జ్యువెలరీ కొంటున్నారా లేదంటే ఫిజికల్గా గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే గోల్డ్ బిస్కెట్స్ ఇట్లా కొనుగోలు చేస్తున్నారా సార్? I'll make the things more simple and easy అండి. ఫస్ట్ థింగ్, పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బై గోల్డ్. ఎందుకు వస్తున్నారని ఆలోచిస్తే అండి, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈజీగా కంఫర్టబుల్ గా ఉండాలి. సో థాట్స్ కానివ్వండి, ఎనీ అదర్ థింగ్స్ సో నాట్ దట్ ఈజీ ఆర్ ఫ్రెండ్లీ ఫర్ ఎ కన్స్యూమర్ టు బై. So coming up to the gold is kind of such a thing, they can drop into any jewelry store, they can buy there. So things are so standard, ekkadaina they can buy it anytime. So these makes the people gold as a first choice for buying it. So second ga cheptanu, andaru bangaram investment ane ఆలోచనతో కొనరు. ఇన్వెస్ట్మెంట్ లో అంటే జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ కిందికి రాదు. జ్యువెలరీ అనేది ఒక ప్లెజర్, అవసరానికి మనం వాడుకునేది. సో ఆభరణాలు కొనడం, ఎందుకంటే ఒక ఆభరణం కొంటే 5%, 10%, 15% ఆల్రెడీ ఛార్జెస్ మనం పే చేస్తాం, స్టోన్ ఛార్జెస్ పే చేస్తాం. సో ఆబ్వియస్లీ ఇందాక అన్నట్టుగానే వీఆర్ పేయింగ్ 10-15% ఆల్రెడీ ఎక్స్ట్రా. సో దిస్ ఇస్ యూజ్ ఇట్, వీఆర్ గోయింగ్ టు వేర్ ఇట్. సో ఇన్వెస్ట్మెంట్ అనే పదం వస్తే బంగారంలో వచ్చేది గోల్డ్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు అన్ని స్టోర్స్ కూడా గోల్డ్ కాయిన్స్ కి అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. రైట్ ఫ్రమ్ మానేపల్లిలో ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ గోల్డ్ కాయిన్స్ రైట్ ఫ్రమ్ 1 గ్రామ్ ఆన్వర్డ్స్. అంటే 1 గ్రామ్ నుంచి 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్, 10 grams, 24 karat gold, which has a good value because the charges for that coin is very minimum. So people ఈజీ టు బై ఇట్. సో ఈవెన్ వాళ్ళ దగ్గర 12,000 ఉన్నా 10,000 ఉన్నా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు, 50,000 ఉన్నా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. దట్ ఈస్ నో కైండ్ ఆఫ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఫర్ దెమ్. నేను ఇంతే కొనాలని ఏం లేదు. నౌ ఇట్స్ వెరీ మచ్ ఈజీలీ అవైలబుల్. సో దిస్ మేక్స్ దెమ్ పీపుల్ టు బై ఇట్. సో అదే కాకుండా నౌ రీసెంట్లీ వీ హావ్ స్టార్టెడ్ డిజిటల్ గోల్డ్ యాప్. సో it's going to be more helpful for consumers. They can buy gold throughout the clock eppudaina sare, as little as 500 rupees, 1000 rupees kuda they can buy. So ee things ni customer ki తీసుకురావడంతో గోల్డ్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. సో మీరు కమింగ్ అప్ టు ద బాండ్స్ అండి, ఈటీఎఫ్స్ అండి, పాస్ట్ హిస్టరీ చూడండి, ఎక్కడ కూడా దర్ ఇస్ నెగ్లిజిబుల్ సేల్స్ ఆఫ్ బాండ్స్ అండి. వై? ఇండియన్ మెంటాలిటీకి అది ఇంకా మ్యాచ్ అవ్వలేదు బాండ్స్. సో దాన్ని ఒకవేళ నిజంగా ముందుకు తీసుకురావాలి అనుకుంటే దే హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ సింపుల్. So everybody should have the knowledge of buying a bond.
సో దట్ మేక్స్ దెన్ ద చేంజ్ అవ్వచ్చు. ఎందుకు గోల్డ్ ఇప్పుడు నాకు అవసరం లేకుండా దగ్గర కొని పెట్టుకుంటాను, రిస్క్ ఉండిపోతుంది. దాని బదులు డిజిటల్లో నేను బాండ్స్ కొనుక్కుంటే రిస్క్ అనేది ఉండదు. సో దట్ mentality of buying it, but practically అది ఈజీగా చేయాలి. దట్ షుడ్ బి సో ఈజీ దట్ అ కామన్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్. ఈజీగా అర్థం అవ్వాలి ఇది కొనే పద్ధతి ఏంటి, నేను అమ్మితే మళ్ళీ నా పద్ధతి ఏంటి అన్నది. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ఇట్స్ ఆల్వేస్ కామన్ మ్యాన్ దాన్ని ఒక దూరం నుంచి చూస్తాడు భూతం లాకని. నెవర్ హీ వాంట్స్ బై ఇట్. సో జ్యువెల్ సేల్స్ కానివ్వండి చూస్తే సేల్స్ ఈజ్ ఆల్సో ప్రిటీ గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పవచ్చు. ఈ ప్రైస్ లో కూడా వస్తుంది అంటే బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ రాబోయే రోజుల్లో ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనే ఆలోచనతో. అండ్ సేల్ పాయింట్ లో చూస్తే అండి 70% సేల్స్ ఆర్ ఇంటూ జ్యువెలరీ అండి, అండ్ 30% సేల్స్ ఇంటూ ఫర్ గోల్డ్ కాయిన్స్. జనరల్ గా 90% జ్యువెలరీ ఉంటుంది, 10% గోల్డ్ కాయిన్స్ ఉంటుంది. కానీ సడన్ చేంజ్ ఇన్ ద ప్రైస్ అండ్ ది బుల్ రన్ ఉండడంతో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ బయింగ్ కాయిన్స్ ఆల్సో. నౌ సేల్ లిస్టులో చూసుకుంటే 70% ఫర్ జ్యువెలరీ అండి, అండ్ 30% ఫర్ గోల్డ్ కాయిన్స్. వాట్ అబౌట్ సిల్వర్ సార్? యా, సో సిల్వర్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ అండి. గోల్డ్ వర్సెస్ సిల్వర్, సో రెండు ద గుడ్ కంఫర్టబుల్, రెండు ప్రైస్ పెరుగుతూ ఉన్నాయి. ఏంటి అనేది సో గోల్డ్ ఈస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ అ కన్స్యూమర్ టు బై, బికాస్ ఇప్పుడు ఒక కేజీ సిల్వర్ కొనాలి, 2 కేజీల సిల్వర్ కొనాలి అన్న దాన్ని తీసుకెళ్లడం, దాచి పెట్టడం, ఇట్స్ అ టఫ్ జాబ్ ఫర్ దెమ్. సో ఇట్స్ క్వైట్ ఈజీ. మీరు ఒక 100 గ్రాముల గోల్డ్ తీసి పెట్టుకుంటే ఇట్స్ క్వైట్ 10 కేజీల సిల్వర్ బదులు 100 గ్రాముల గోల్డ్ లో మీ పని అయిపోతుంది. సో దట్స్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ టు పుట్ ఇన్ గోల్డ్, బట్ ప్రాక్టికల్ స్టాటిస్టిక్స్ లో చూస్తే గోల్డ్ గ్రోత్ ఉందండి, అండ్ సిల్వర్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అనే చెప్పాలి. సో సిల్వర్ కూడా ఇట్స్ ఇన్ వెరీ బిగ్ కన్సెప్షన్ పెరిగింది సిల్వర్ డిఫరెంట్ యాంగిల్స్ లో. సో సిల్వర్ రాబోయే రోజుల్లో కూడా గుడ్ ప్రైస్ ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. బికాస్ లాస్ట్ మీరు 60 days లో చూస్తే దాదాపు 43,000 రూపాయలు జంప్ అండి సిల్వర్ రేట్ లో, 43,000. ఇట్స్ అన్బిలీవబుల్. ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా గ్రో అయింది లేదు. సో సిల్వర్ గుడ్ ఫ్యూచర్ అని చెప్పాలి. సో పుట్టింగ్ ఇన్ సిల్వర్ ఇస్ నాట్ బ్యాడ్. పుట్టింగ్ ఇన్ బయింగ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఇండియన్ మెంటాలిటీకి బంగారం తప్పి వెండి తప్పించి వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీగా ఉండదు, అంత ఈజీ పెట్టరు. సో గోల్డ్ అంటే ఎప్పుడు ఏ అవసరానికి వచ్చినా పనికొస్తుంది అని ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ కొన్నా, ల్యాండ్ దాన్ని మళ్ళీ వేరే ఒకరికి అమ్మాలంటే ఇప్పటికిప్పుడు హాట్ కేక్ లాగా అమ్ముడుపోదు కదా. దానికి ఒక మార్కెట్ ఉండాలి, రేట్ ఉండాలి, దానికి ఒక కొనుగోలు చేసేవాడు దొరకాలి. అదే కాకుండా మీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది, ప్లాట్ ఉంది, దాన్ని సేల్ చేస్తే 500 గజాలే మీరు సేల్ చేయాలి. గోల్డ్ అలా కాదు. మీరు 100 గోల్డ్ కొనుక్కుంటే అవసరం ఉంటే 10 గ్రాముల బంగారం కూడా మీరు అమ్మవచ్చు, 20 గ్రాముల బంగారం కూడా అమ్మవచ్చు. అవసరం మేరకు కౌంట్. ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక లే మ్యాన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు హార్డ్ అండ్ మనీ అంటే ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. సో దట్ always people prefer to buy gold or silver as a part of investment. A part ratio, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయంటే 50% they put in gold and 50% they try to put in something else. And gold డిసప్పాయింట్ చేయలేదు. పాస్ట్ హిస్టరీ చూస్తే ఎప్పుడు గోల్డ్ నమ్మిన వాళ్ళు ఆల్వేస్ ఆర్ ఇన్ పాజిటివ్. సో దట్ షోస్ హౌ ఇట్ అండ్ వై ఇట్ ఇస్. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. గోల్డ్ అలాగే సిల్వర్ ఈ రెండులో ఎప్పుడూ లేనంతగా గ్రోత్ కనిపిస్తోంది రేటు పెరుగుదల విషయంలో. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయన్నదే మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఇంత రేటు ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. కానీ భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం వెండి రేట్లు మాత్రం అమాంతంగా పెరుగుతున్న నేపథ్యం, అలాగే అంతర్జాతీయంగా వెండి డిమాండ్ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి గల కారణాలు కూడా వివరించారు. అందుకు అటు బంగారంలో కానీ వెండిలో కానీ ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్స్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ బంగారం విషయంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం విషయంలో 1-2 సార్లు ఆలోచించడం మంచిదన్నది మరొక అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది పరుగులు తీస్తున్న బంగారం తగ్గేదిలే అంటున్న వెండి రేట్లపై 10 టీవీ స్పెషల్ డిబేట్.